అందరికీ నమస్కారం. నేను మీ ఏబీటీవీ న్యూస్ ఛానల్ న్యాయ సలహాదారు సతీష్ కుమార్ అడ్వకేట్. మన యొక్క ఏబీటీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్లు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందస్తుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అసలు విషయం ఏంటంటే, మన యొక్క న్యూస్ రిపోర్టర్లందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఈ యొక్క డిసెంబర్ 30 తారీఖు మన యొక్క ఛానల్ హెడ్ ఆఫీస్ చిలుకూరులో సమావేశం జరగనుంది. కాబట్టి అందరూ కూడా జిల్లా స్థాయి స్థానిక రిపోర్టర్లు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరై వారి ఐడెంటిటీ కార్డ్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కొత్తగా చేంజ్ చేసుకోవాల్సిన, మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి అక్రిడేషన్ కార్డులను కూడా మీరు అందుకోవాలంటే ముందస్తుగా మీ యొక్క బయోడేటాను మళ్ళీ కూడా ఒకసారి రీప్యాక్ చేసుకొని దాన్ని పునరుద్ధరించుకోవాలి. అప్పుడే మీకు ఈ యొక్క అక్రిడేషన్ కార్డు అందుతుంది. దాని ద్వారా మీరు ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి రిపోర్టర్లకు, జర్నలిస్టులకు అందించేటువంటి సహాయ సహకారాలను కూడా ఈ అక్రిడేషన్ కార్డు ద్వారా అందుతాయి. కాబట్టి మీరు ఈ యొక్క అక్రిడేషన్ కార్డు కోసం ఈ యొక్క రాష్ట్ర స్థాయి రాష్ట్ర ఆఫీస్కు ఇచ్చేసి ఈ యొక్క సమావేశంలో పాల్గొని మీ యొక్క బయోడేటాను కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. కొత్త వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు బయోడేటాను సమర్పించి వాళ్ళు ఆ యొక్క ఐడెంటిటీ కార్డు కానీ సర్టిఫికేట్స్ కానీ పొందాలి. అదేవిధంగా ఇప్పటి వరకు మన యొక్క ఏబీటీవీ న్యూస్ ఛానల్లో చేస్తున్నటువంటి రిపోర్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇంకొక చిన్న మెట్టు ఎదిగినట్టయితే మన యొక్క ఛానల్ కూడా పూర్తి స్థాయిలో అక్రిడేషన్ స్థాయికి వెళ్ళిపోతాము. ఇంకొక 1000 వీడియోలు కనుక మనం చేసినట్టయితే ఇప్పుడు ఆ యొక్క అక్రిడేషన్ కార్డులు కానీ పూర్తి స్థాయిలో నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇంకొక 1000 వీడియోలకు దగ్గరలో ఉన్న మనము, అది పెద్ద పని కాదు. మీరు అందరూ తలుచుకుంటే వీలైన తొందరలోనే ఒక నెల రోజుల లోపల 1000 వీడియోలు ఇంతమంది రిపోర్టర్లందరికీ అది చేయడం పెద్ద పని కాదు. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చేసి ఆ యొక్క 1000 వీడియోలను పూర్తి చేసి ఈ అక్రిడేషన్ కార్డులకు సంబంధించి మీరు అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గత ఎలక్షన్లో మనం చేసినటువంటి వీడియోలు మరియు కొన్ని అప్లోడ్ చేయని ఉన్నాయి, ఫలితాలకు సంబంధించినటువంటి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ జరగబోయే అవకాశం ఉంది. వీటన్నిటి కూడా మీరు అందరూ